తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. గత 2 రోజులుగా కురుస్తున్న వానకు ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు తిరుమల శ్రీవారి క్షేత్రం వద్ద జోరు వానతో భక్తులు అవస్థలు పడుతున్నారు. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. గత 2 రోజులుగా కురుస్తున్న వానకు ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు తిరుమల శ్రీవారి క్షేత్రం వద్ద జోరు వానతో భక్తులు కూడా అవస్థలు పడుతున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో జోరుగా వాన కురుస్తుంది. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై భక్తులు అయితే మాత్రం తిరుమల క్షేత్రంలో కొంచెం ఇబ్బంది ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఏంటి తిరుమలలో వర్షాలపై అంటే మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్ రవి, మొత్తం మీద ఏదైతే అల్పపీడ ప్రభావంతో ఏదైతే దక్షిణ ఆగ్నేయంలో ఉన్నటువంటి బంగాళాఖాతంలో ఉపరితలను ఏర్పడిన నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే 48 గంటల పాటు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు అంటే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్నటి నుంచి ఏదైతే తిరుమల తిరుపతి జిల్లాలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. కొంచెం సేపు కూడా ఒక 10 నిమిషాల పాటు తెరపిచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళా వర్షం భారీ స్థాయిలో మొదలవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే తిరుమలలో వచ్చేటువంటి భక్తుల కోసం ఎటువంటి ఏర్పాటు చేసినప్పటికీ భక్తులు తీవ్రంగా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే క్యూ లైన్లకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులు భారీగా తడుస్తూ వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఈ భక్తులకి సంబంధించి కాకుండా మరోవైపు ఏదైతే ఘాట్ రోడ్లలో భారీ స్థాయిలో ఏదైతే వర్షాలు కురుస్తుండడంతో కొండ చర్యల్లో సైతం విరిగిపడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకి కొన్ని ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు పూర్తి స్థాయిలో జలమయమైన పరిస్థితి ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా తిరుపతి పలు ప్రాంతాలు అంటే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ పడుతున్నటువంటి వర్షం కారణంగా ఏదైతే చిరు వ్యాపారులు కావచ్చు, ముఖ్యంగా తోపుడు బండ్లు పనిచేసుకునే వ్యాపారులు పూర్తిగా దెబ్బతిన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న టపాసులు సైతం అమ్ముడుపోకుండా తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మరోవైపు ఎవరి కనీసం పండగ రోజు కనీసం ఎక్కడ బయటికి పోయే కూడా అవకాశం లేకుండా పోయిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇటు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఉరుముల మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసింది. నిన్న సాయంత్రం నుంచి మొదలైనటువంటి వర్షం ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు తిరుమలలో చూసుకున్నట్లయితే వర్షం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో భక్తులు ఏదైతే ఆ షెడ్ల కిందికి పోవడం కావచ్చు, ముఖ్యంగా దర్శనం అనంతరం ఎదురుగా ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామి దగ్గర కనీసం దర్శనం చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ముఖ్యంగా అక్కడ టెంకాయ కనీసం కర్పూరం వెలిగించేందుకు కూడా ఈ వర్షం వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసాం జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తుండడంతో ఆలయాల వద్ద కనీసం స్నానాలు ఆచరించేందుకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మరోవైపు ఈరోజు పూర్తిగా అంటే ఈరోజు మధ్యాహ్నంతో ఈ దీపావళి అమావాస్య పూర్తవుతుంది. ఈరోజు సాయంత్రం నుంచి కార్తీక మాసం వచ్చే అవకాశం ఉంటుంది. రేపటి నుంచి కార్తీక మాస స్నానాలు కావచ్చు, కార్తీక మాస పూజలు భారీ స్థాయిలో జరగనున్న నేపథ్యంలో ఆ గుడులకి రావడానికి కూడా భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ వర్షాల కారణంగా అంటే 48 గంటల పాటు భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఏదైతే మనం చూసినా ఏదైతే ఇటు సముద్రానికి వెళ్ళినటువంటి మత్స్యకారులు కావచ్చు పూర్తిగా వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేయాలి అని చెప్పేసి వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైనా రైతులకు సంబంధించి కావచ్చు, ప్రజలకు సంబంధించి వర్షాలు పడుతున్న సమయంలో ఎవరు చెట్ల కింద ఉండద్దు. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉంది. పిడుగులు పడే చోట భక్తులు కావచ్చు, ముఖ్యంగా ప్రజలు కావచ్చు, ఎవరు కానీ ఉండొద్దు అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు అని చెప్పి తెలుపుతున్న పరిస్థితి అని కనపడుతుంది. అంటే తిరుపతి వ్యాప్తంగా చూసుకున్నట్టయితే భారీగా రోడ్లపై వర్షం నీరు భారీగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే నిన్నటి నుంచి పడుతున్న వర్షం కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు. ముఖ్యంగా ఎందుకంటే వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా రహదారులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా డ్రైనేజీలో ఉన్నటువంటి నీరంతా పొంగి పొరులుతుండడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అంటే ప్రధానంగా తిరుపతిలో కాకుండా మొత్తం మీద అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే వర్షం భారీ స్థాయిలో పడుతుంది. ముఖ్యంగా ఇటు నెల్లూరు, కడప, అనంతపూరు, ఇటు ఏదైతే ప్రకాశం జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. ఖచ్చితంగా ఎవరు బయటికి రావద్దు, ముఖ్యంగా ఏదైనా పని ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి వాళ్ళైతే హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఎందుకంటే కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు భారీ స్థాయిలో మెరుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది. పిడుగులు పడే చోట ఎవ్వరూ ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ మరో 48 గంటల పాటు వర్షం కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఘాట్ రోడ్లలో సైతం వాహనదారులు నిదానంగా వెళ్ళాలి. ముఖ్యంగా ఏదైతే ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వాళ్ళు కొండ చెరలు పడే ప్రాంతాల్లో నిలబడవద్దు. విజిలెన్స్ అధికారులు సునీల్